అంటే ప్రభుత్వానికి ₹1 ట్యాక్స్ రెవెన్యూ లేకుండా డైరెక్ట్గా డిస్టిలరీస్ దగ్గర నుంచి షాపులకి సప్లై చేసి అక్కడ జరిగిన ₹100 అమ్మకాల్లో 100కు రూపాయలు డిస్టిలరీసు పాలకులు కలిపి పంచుకున్నారు అని చెప్పని. అంటే ఇప్పటివరకు ఏమవుతుందంటే ఈ మామూళ్ళ పర్వంలో ఇది కొద్ది మందికి పరిమితమైంది. అంటే ఈ డిస్టిలరీ యాజమాన్యాలు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసి దాన్ని అసలు వాళ్ళకి చేర్చే యంత్రాంగం, ఈ అసలు వాళ్ళకి దీన్ని మనీ లాండరింగ్ చేసా, షెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసా, వివిధ ప్రాంతాల్లో వాటిని ఇన్వెస్ట్ చేసో అసలు లబ్ధిదారులకి చేర్చిన వాళ్ళు. అంటే వీళ్ళ వరకే ఇది పరిమితమైంది కాబట్టి వీళ్ళ వరకు విచారించిన పక్షంలో రేపటి రోజున తర్వాత, ఎందుకంటే ఇక్కడ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశం నిగ్గుదేల్చాలి అని అంటే అక్కడ విచారించాల్సిన సంఖ్య చాలా వందల వేలల్లో ఉంటుంది. కారణం ఏంటి? డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా షాపులకు సప్లై అయింది. షాపులకి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అధికారికంగా వచ్చిన క్వాంటిటీ ఉంటుంది, అలాగే ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ క్వాంటిటీ కూడా షాపులకు వచ్చి ఉంటుంది. ఆ షాపుల్లో ఉన్న సేల్స్ బాయ్లు సహకరించి వాళ్ళు ఏ ఒక స్టాక్ ఆ స్టాక్ అమ్మి ఎవరికి పంపాల్సిన డబ్బు దాన్ని కేటగరైజ్ చేసి పంపించే బాధ్యత ఆ షాపులో ఉన్న వర్కర్లది. అంటే షాపులో ఉన్న వర్కర్లు, దానికి సహకారం అందించిన అక్కడ లోకల్ ఎక్సైజ్ అధికారులు, డిస్టిలరీసు, ఈ అంతిమ లబ్ధిదారులు, ఇంతమంది కలగలిసిన వ్యాపారం కాబట్టి అది ఇంతమందితో కూడుకున్నది, నిగుదాల్చడం కొంచెం కాలయాపంతో కూడుకున్నది కాబట్టి ముందుగా ఈ అధికారిక కొనుగోళ్లలో జరిగిన అక్రమాల మీద విచారణ జరుపుతూ ఉన్నట్టుంది. 100% దీనితో పాటు సైమల్టేనియస్గా ఆ విచారణ ప్రక్రియ కూడా మొదలు పెట్టాలి. అసలు ఏ డిస్టిలరీ, ఏ బ్రాండు ఎంత క్వాంటిటీ ఉత్పత్తి చేశారు, బెవరేజెస్ కార్పొరేషన్కి అధికారికంగా ఎంత సప్లై చేశారు, ఎంత అనధికారికంగా షాపులకు సప్లై చేసి అమ్మకాలు కొనసాగించారు, అవి గనక అసలు వాస్తవాలు వెల్లడైతే ఇప్పుడు మనకి నిర్ధారణ అవుతున్న ₹3,200 కోట్ల అనేది ఒక పీనట్గా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే దీనికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి అధికారికంగా సప్లై చేసే దాంట్లో డిస్టిలరీకి 16% దక్కేది, 84% ట్యాక్స్ రెవెన్యూస్ రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. కానీ ఈ అనధికారికంగా సప్లై చేసే దాంట్లో ₹100 డిస్టిలరీలకి చెందుతూ ఉన్నాయి. మరి ₹100 డిస్టిలరీస్ని తిన్నేస్తారా? కాదు. ఖచ్చితంగా వాళ్ళకి మీకు దక్కే 16 మీరు తీసుకోండి, కాకుంటే మిగిలిన మొత్తం మాకు పంపించండి అని చెప్పని పైనుంచి వచ్చి ఆదేశాలకు అనుగుణంగా బెనిఫిట్ డిస్టిలరీలకు. అంటే ఇప్పుడు ఈ మామూలు పరమం ఏది ఉండదు, లేదంటే 16 బదులు 20 దక్కొచ్చు వాళ్ళకి. ఇంకో 5% తీసుకోండి కానీ మిగతాది ఇప్పుడు ఊరకపోయే పేలపిండి కృష్ణార్పణం అని చెప్పని వాళ్ళ కంపెనీలో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్ సేల్ అవుతా ఉంది వాళ్ళకి. ఆ సేల్ అయ్యేది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూ వస్తే వాళ్ళకి ఎందుకు, రాకపోతే వాళ్ళకి ఎందుకు? ఈ అనధికారికంగా సహకారం అందించినందుకు ఇంకా కొద్దిగా అనధికారిక బెనిఫిట్ దక్కుతూ ఉండొచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి, ఎవరి డిస్టిలరీ యజమానులు అందరూ కూడా మీరు గమనించుకుంటే పురంధరేశ్వర్ గారు ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాల హోదాలో ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ డిస్టిలరీలు నిర్వహణ చేస్తున్నది ఎవరు? మీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ డిస్టిలరీల నిర్వహణ జరుగుతూ ఉందా లేదా? ముందు ఆ వాస్తవాలు వెల్లడించండి అని చెప్పని ఆమె ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన రాని మీదట కొన్నాళ్ళు వేచి చూసిన తర్వాత ఆమె ఏ డిస్టిలరీ యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉంది, వాళ్ళు వైసీపీ పార్టీతోటి ఏ విధమైన అసోసియేషన్ కలిగి ఉన్నవాళ్ళు అని చెప్పని పూర్తి వివరాలతోటి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాయగానే విజయసాయిరెడ్డిలో ఒకసారి గుర్తు చేసుకోండి ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి. అంటే ఆమె ఒక మహిళ, ఈయనకన్నా సీనియర్ పార్లమెంటేరియను, ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె కనీస మాత్రపు విఘ్నత మర్చిపోయి ఆ మహిళనే కనీస మాత్రపు సంస్కారాన్ని ప్రదర్శించుకుంటే ఏ విధమైన భాష ఆ రోజు వాడాడు, ఎంత జుగుసాకరంగా ఆమె వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు. అంటే ఏంటి, అక్కడ వీళ్ళకి సంబంధించిన వాస్తవాలు కనుక ఎవరైనా వెలికి తీస్తే ఎక్కడ లేని ఉక్రోషం పొడుచుకొస్తుంది. మరి ఇవాళ ఏమైపోయింది? ఇవాళ నేను గాయపడ్డ బాధితుడిని అని చెప్పుకుంటా ఉన్నాడు విజయసాయిరెడ్డి. మరి ఆ రోజు ఏమైపోయింది ఆ గాయపడ్డ బాధితుడికి? అంటే ఆ రోజు తెలీదా నువ్వు గాయపడ్డావా, నువ్వు అవమానపడుతున్నావా, నువ్వు వివక్షకు గురవుతున్నావు అనేది నువ్వు ఆ స్పందించింది ఎన్నాళ్ళో పట్ల? గాయపడ్డా నేను 100 కోట్లు కావాలంటే ఇప్పించాను కానీ నాకు సంబంధం లేదు, మా అల్లునికి సంబంధం లేదు అన్నట్టే మాట్లాడుతున్నారు కదా. అంటే చేసుకుంటా అంటే 100 కోట్లు ఇప్పించాను. ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు కూడా నరసింహ సినిమాలో టైప్లో అంటే అన్ని వివరాలు చెప్తున్నారు కానీ చొక్కా మాది కాదంటున్నారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం గురించి మాట్లాడాలా? ఇప్పుడు ఇప్పటి వరకు రాజకేశ్వర రెడ్డి చెప్పారు కదా సార్. అంటే రాజకేశ్వర రెడ్డి చెప్పింది ఒకటి ఏంటంటే పార్టీకి ఫండ్ చేకూర్చే పాలసీ తయారు చేయమన్నారని చెప్పారు తప్ప ఇప్పటిదాకా రాజకేశ్వర రెడ్డి కూడా ఏమన్నాడు,
ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, గోవిందప్ప బాలాజీ వరకు చేర్చడం వరకు నా పాత్ర ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఎండ్ బెనిఫిషియరీ ఎవరనేది నాకు తెలియదు అంటున్నాడు. అంటే నాకున్న సమాచారం ఏంటి అంటే మీకేం కావాలో మేము చెప్తాం, అంతవరకే. అసలు బాధ్యుడు ఎవరనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి. చాలా భయంలో ఉన్నారు సార్, పేరు చెప్పట్లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు 2019 మార్చి 15 అనేది వాళ్ళకి అందరికీ కళ్ళల్లో పీడకలలాగా పడుకున్నా కూడా నిద్రలో పీడకలలాగా గుర్తుకొస్తూ ఉంది. ఆ డేటు గుర్తున్న వాళ్ళకి మళ్ళీ ధైర్యం చేసి